गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरदर्शिनि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिनि घोषरते धनुजनिरोषिनि दितिसुतरोषिनि दुर्मतशोषिनि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधुमधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐशतखण्डविखण्डितरुण्डवितुण्डितशुण्डगजाधिपते रिपुगजगण्डविदारण चण्डपराक्रमशुण्डमृगाधिपते निजभुजदण्डनिपातितखण्डनिपातितमुण्डभटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुर्मत शत्रुवधोतित दुर्धर निर्जर शक्तिभृते चतुर विचार धुरीण महाशिवदूत कृत प्रमताधिपते श्रीमात्रे नमः श्रीमात्रे नमः అప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఆ సందర్భంగా ఈరోజు మొదటి రోజు ఉదయం కలశనామన ఆ తర్వాత అమ్మవారి విచారణ దుర్గా సరస్వతి పారాయణం అలాగే కుంకుమార్చన ఈరోజు మళ్ళీ ఈవినింగ్ జరిగేది ఇప్పుడు మార్నింగ్ కూడా ఉదయం కూడా అమ్మవారి కుంకుమార్చన లలిత సహస్రనామ పారాయణం ఇవన్నీ జరుగుతున్నాయి ఇవి చేసుకొని అమ్మవారు ఆరాధించుకున్నాం ఈవినింగ్ మరి యథావిధిగా ఈవినింగ్ 6 o'clock అనుకున్నాం ఈ ఒక్కరోజు లేట్ అయింది ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో నెక్స్ట్ బుక్ చేసిన వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ పూజలో కూర్చునే వాళ్ళు 9 o'clock ఇక్కడ ఉండాలి మళ్ళీ స్టార్ట్ చేసిన ఎట్టి పరిస్థితుల్లో 9:50కి మ్యాక్సిమం 9:30లో పూజ స్టార్ట్ అయిపోతుంది స్టార్ట్ అవ్వకపోతే 10:30కి అభిషేకం ఉంది అది లేట్ అయిపోతుంది ఎట్టి పరిస్థితుల్లో 9:50 కల్లా మార్నింగ్ పూజ స్టార్ట్ అయిపోతుంది ఈ విషయం ముందే రోజు చూస్తున్నాను ఇవాళ సమయం లేట్ అయిపోయింది రేపటి నుంచి కాకూడదు మా కోరిక ఏంటంటే 8:30 కల్లా మాతాజీ హారతి స్టార్ట్ అవ్వాలి అది అవ్వాలంటే మీరందరూ సహకరించాలి ఎట్టి పరిస్థితుల్లో జరగాలి సపోర్ట్ చేసిన గ్రాండ్ స్పాన్సర్లు ఉన్నారు అలాగే గ్రాండ్ స్పాన్సర్లో ఊర్మిళ శశినాయర్ ఫ్యామిలీ హరిగ్రామ్ మన వాలంటీర్ లహరి సాయి మేడిచర్ల వాళ్ళెవరో మీకు తెలియదేమో రంజిత అంటే అందరికీ తెలుసు ఓకేనా రంజిత మా బతుకమ్మ కోసం చాలా తయారు చేస్తుంది ఆ బతుకమ్మ గురించి హారతి అయిన తర్వాత అనౌన్స్మెంట్ చేస్తుంది ఈసారి బతుకమ్మకి చాలా ప్రైజులు అవన్నీ ఏర్పాటు చేశారు అడిగితే కనుక తప్పకుండా చేసుకుంటాను కాంటాక్ట్ చేయండి హారతి అయిన తర్వాత ఇంకా ఎవరైనా గ్రాండ్ స్పాన్సర్లు కానీ స్పాన్సర్లుగా కానీ మీరు కూర్చోవాలి పూజలో ఒక రోజు అనుకుంటే ఒక రోజు పూజలో కూర్చోవచ్చు 10 రోజులు కూడా మీ పేరు మీద అన్ని పూజలు జరుగుతాయి చండీ హోమం కూడా జరుగుతుంది అది ఈ కార్యక్రమం ఇకపోతే 11th 12th 13th వెంకటేశ్వర వారి జయంతి ఉత్సవాలు ఒకవేళ దీనికి అవకాశం లేదు దాంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఒకసారి ఓకే అలాగే పుణ్యతిథి బాబాగారి పుణ్యతిథి 12వ తారీఖు విజయదశమి రోజు అదే రోజు చండీ హోమం బాబాగారి పుణ్యతిథికి ఈసారి ఫ్రూట్స్తో పూజ చేస్తున్నాము ఆల్మోస్ట్ యాపిల్స్ ఆరెంజ్లు బనానాలతో 70 బాక్సులు. For more videos like this, subscribe Big TV channel.